ప్లాస్టిక్ పొల్యూషన్ మనం దీన్ని సాధారణంగా పెద్ద పట్టించుకోం. ఉదాహరణకి మనం తాగే స్ట్రా ఏదైతే ఉందో అది డీగ్రేడ్ అవ్వాలంటే, మనం కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తాగేటప్పుడు స్ట్రా వాడతాం కదా, ఆ స్ట్రా ప్లాస్టిక్ స్ట్రా డీగ్రేడ్ అవ్వాలంటే కనీసం 200 సంవత్సరాలు పడుతుంది. మనం తాగే వాటర్ బాటిల్, పెట్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్వి డీగ్రేడ్ అవ్వాలంటే కనీసం 400 ఏళ్ళు పట్టుద్ది. ఒక పాలిథిన్ బ్యాగ్, పాలిథిన్ కవర్ డీగ్రేడ్ అవ్వాలంటే 10 నుంచి దాదాపు కొన్నిసార్లు 500 సంవత్సరాలు పట్టుద్ది, 1000 సంవత్సరాలు పట్టుద్ది. ఇలా భూమి మీద మనం రిలీజ్ చేసే ప్లాస్టిక్ అనేది డిగ్రేడ్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పట్టుద్ది. మానవాళికి ముప్పు. మానవాళికే కాదు, మొత్తం పర్యావరణానికి, జంతుజాతికి, వృక్షజాతులకి అన్నిటికీ పెద్ద ముప్పే. మెరైన్ ఎన్విరాన్మెంట్ కూడా ఇది చాలా పెద్ద థ్రెట్ అని చెప్పొచ్చు. ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మనం నివారించకపోతే మానవాళిని మింగేసే ప్రమాదం ఉంది. దానికోసమే 2024 ఎర్త్ డే థీమ్ కూడా ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అన్నమాట. ప్లాస్టిక్ పొల్యూషన్ రహిత ప్రపంచంగా మనం మార్చాలి అంటే ఏం చేయాలి? దీనికి సంబంధించే ఇంటర్ గవర్నమెంటల్ నెగోసియేషన్ కమిటీ INC ఫామ్ అయింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా రౌండ్గా నెగోసియేషన్ జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి ఒక ట్రీటీ, పొల్యూషన్ నివారించేందుకు ఒక ఒప్పందం చేయడానికి సౌత్ కొరియాలోని బూసాన్లో అన్ని దేశాల వాళ్ళు కూర్చున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అసలు ప్లాస్టిక్ అనే డెఫినేషన్ గురించి, ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్స్ గురించి ఇలా రకరకాల అంశాల్లో చర్చలు విఫలమయ్యాయి కూడా. అసలు ఏంటి ప్లాస్టిక్ ట్రీటీ, ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఎందుకు దేశాలు ఆపలేకపోతున్నాయి ఒకసారి చూద్దాం. అసలు ఈ ప్లాస్టిక్ ట్రీటీ చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక సంస్థ ఉంది, UNEP అని, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. వీళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అని పెడుతుంటారనమాట, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అని చెప్పి. దానిలో భాగంగా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, 5/14 రెజల్యూషన్. ఆ 5/14 రెజల్యూషన్ కింద ప్లాస్టిక్ సంబంధించి మొత్తం ఈ పొల్యూషన్ తగ్గించాలి, ప్లాస్టిక్ పొల్యూషన్ అనే తీర్మానాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈ ఇంటర్ గవర్నమెంటల్ నెగోసియేషన్ కమిటీ ఏర్పాటైందనమాట. అయితే ఇక్కడ ఈ కమిటీలో 2 డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకటి అంటే మన జరిగిన బూసాన్ సమ్మిట్లో కొన్ని జరిగాయి అన్నమాట. ఒకటి హై అంబిషన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, ప్లాస్టిక్ ప్రొడక్షనే అసలు కట్ చేసేద్దాం, ప్లాస్టిక్ ప్రొడక్షన్స్ మీదే నియంత్రణ విధిద్దామని చెప్పి ఈ హై అంబిషన్ కంట్రీస్ అన్నాయి. అయితే ILBI అని చెప్పి, అంటే లైక్ మైండెడ్ అండ్ అరబ్ కంట్రీస్, వీళ్ళు సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్, రష్యా, ఈ దేశాలన్నీ ప్లాస్టిక్ ప్రొడక్షన్ కట్కో ఒప్పుకోవట్లేదు అనమాట. మేజర్గా ప్రధానంగా ఇదే కారణం, ట్రీటీ ఫైనలైజ్ కాకపోవడానికి. మేము ప్రొడక్షన్ కట్స్ ఒప్పుకోం అని చెప్పి. ఈ చాలా దేశాలు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, పెట్రోలియం గ్యాస్ ఉన్న కంట్రీస్ అనమాట, హైడ్రోకార్బన్ రిచ్ కంట్రీస్. 95% ప్లాస్టిక్ అనేది హైడ్రోకార్బన్స్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. 90 నుంచి 95% ప్లాస్టిక్స్ అనేవి హైడ్రోకార్బన్స్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతాయి. ఏదైతే హైడ్రోకార్బన్స్ ఎక్కువ ఉన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలు ప్రొడక్షన్ కట్కే ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ప్లాస్టిక్ ప్రొడక్షన్ ద్వారా వాటికి చాలా లాభాలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ మరికొన్ని దేశాలు GRULAC, గ్రూప్ ఆఫ్ లాటిన్ అమెరికన్ మరియు కరీబియన్ దేశాలు, అవేమంటున్నాయంటే లైఫ్ సైకిల్ అప్రోచ్తో ముందుకెళ్దామని చెప్పి. అంటే ఎవరైతే ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రొడ్యూసర్స్కి మొత్తం ఆ ప్లాస్టిక్ డిగ్రేడ్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందని, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. దాంతోపాటు పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే ఎవరైతే ఎన్విరాన్మెంట్ని కంటామినేట్ చేస్తారో, ఎవరైతే దానికి కారకులో వాళ్ళే దానికి బాధ్యత వహించాలి అని. ఇక్కడ GRULAC కంట్రీస్ 2 విధాలుగా చెప్తున్నాయి. ఒకటి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్, రెండోది పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఈ ప్లాస్టిక్ ట్రీటీ అనేది ప్రపోజ్ లీగల్లీ బైండింగ్ ట్రీటీ. ఒకవేళ ఈ ప్లాస్టిక్ ట్రీటీ కనుక అమల్లోకి వస్తే అది చట్టబద్ధమైన ట్రీటీ అనమాట, లీగల్లీ బైండింగ్ ట్రీటీ అవుతుంది. ఇక్కడ ఆర్టికల్ 11 ఆఫ్ ద డ్రాఫ్ట్ ట్రీటీ, ఈ ట్రీటీలో ఆర్టికల్ 11 ఫినాన్సింగ్ గురించి చెప్తుంది అనమాట. అంటే మొత్తం ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడానికి అయ్యే ఖర్చు ఎవరిస్తారు అని. అయితే డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు ఏమంటున్నాయంటే దీనికి అయ్యే ఖర్చు ఆల్రెడీ ఉన్న ఫినాన్స్ మెకానిజమ్స్, వేరే వాటికి ఉన్న ఫినాన్స్ మెకానిజమ్స్తో వాడాలి, అంటే క్లైమేట్ చేంజ్ ఫండ్స్ వీటి మీద, అంతేకాని స్పెషల్గా దీనికోసం ఫండ్ ఏమీ ఇవ్వము అని చెప్పి. కానీ డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ మాత్రం ఈ ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ సపోర్ట్ చేయాలి, కొత్తగా ఒక ఫినాన్షియల్ మెకానిజం తీసుకురావాలంటున్నాయి. ముఖ్యంగా ఈ డ్రాఫ్ట్ ట్రీటీలో ఆర్టికల్ 3, ఆర్టికల్ 6 బాగా కంటెన్షియస్గా ఉన్నాయి. ఎందుకంటే అసలు ప్లాస్టిక్ అంటే డెఫినేషన్ ఏంటి? మైక్రో ప్లాస్టిక్,
నానో ప్లాస్టిక్, పాలిమర్స్. ముందుగా అసలు దేన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి, దేనిలో ఎంత ప్రొడక్షన్ కట్స్ తీసుకురావాలి, ఏది బాగా డేంజరస్, దీని మీద ఏకాభిప్రాయం లేదనమాట. ఆర్టికల్ 6 పాలిమర్స్ గురించి మాట్లాడుతుంది. సో ఆర్టికల్ 3, ఆర్టికల్ 6 సంబంధించి ప్రపంచ దేశాల్లో ఏది ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయాలనే దాని మీద యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్ లేదు, ఏకాభిప్రాయం లేదనమాట. అదే ప్రధానమైన కారణం. డెఫినేషన్ ఆఫ్ ప్లాస్టిక్ అనే దాని విషయంలోనే ఇంకా ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. మొత్తానికైతే దేశాలన్నీ కూడా ఈ ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించి ఒక కంక్లూజన్కి రాలేదు, ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. అయితే OECD రిపోర్ట్ ఒకటి మాత్రం ఇవి కన్సిడర్ చేస్తున్నాయి. ప్రపంచంలో 460 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈ రోజున ఈ భూమి మీద ఉందంట. ఈ 460 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే భూమి మీద ఉందో అది 3.4% ఆఫ్ గ్లోబల్ వార్మింగ్కి కంట్రిబ్యూట్ చేస్తుందంట. అంటే అయ్యే గ్లోబల్ వార్మింగ్లో 3.4% ప్లాస్టిక్ పొల్యూషన్ ద్వారానే జరుగుతుందంట. 2019 క్లారిటీ టియర్ ఫండ్ రిపోర్ట్ ప్రకారం ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల భూమి మీద 4 లక్షల నుంచి 10 లక్షల వరకు మరణాలు సంభవించాయంట. ఇది ఆపకపోతే ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉందంట. యుఎస్ ఫెడరల్ లారెన్స్ బర్క్లీ ల్యాబొరేటరీ కథనం ప్రకారం దేశాలు గనక ప్లాస్టిక్ పొల్యూషన్ నియంత్రించకపోతే ఇప్పుడున్న దానికి 2060 కల్లా 3 ఇంతలు ఎక్కువగా ప్లాస్టిక్ పొల్యూషన్ అవుతుంది. దాదాపు 20% గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ప్లాస్టిక్ పొల్యూషన్ ద్వారానే జరుగుద్దంట. ఇప్పుడు ఇక ఈ ప్లాస్టిక్ ట్రీటీ అంశంలో భారతదేశం యొక్క స్టాండ్ ఏంటి? మనకు తెలుసు క్లైమేట్ చేంజ్ అంశాల్లో CBDR అని ఒక ప్రిన్సిపల్ ఉంది, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. అంటే అందరికీ ఒకటే ప్రిన్సిపల్ అప్లై అవ్వదు, అందరికీ ఒకే కట్స్ అప్లై అవ్వవు. ధనిక దేశాల యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది, పేద దేశాల యొక్క బాధ్యత తక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రిన్సిపలే ప్లాస్టిక్ పొల్యూషన్లో కూడా అప్లై చేయాలని చెప్పి, ప్రొడక్షన్ కట్స్ మీద కూడా అప్లై చేయాలని చెప్పి ఇండియా కోరుతోంది. అంటే ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ ప్రొడక్షన్ వీటికి సంబంధించి అన్ని దేశాలకు ఒకటే నామ్స్ కాదు, ఆ దేశం ఇంతవరకు చేసిన దాన్ని బట్టి డిఫరెంట్గా ఉండాలి. అంటే ఆ పొల్యూషన్ కట్స్ కానీ ప్రొడక్షన్ కట్స్ కానీ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇండియా కోరుతోందనమాట. భారతదేశం ఈ ప్లాస్టిక్ ట్రీటీ విషయంలో ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఖచ్చితంగా ధనిక దేశాలు ఇవ్వాలని చెప్పి, టెక్నికల్ అసిస్టెన్స్ కూడా ఉండాలని చెప్పి, వెల్ డెఫినిషన్స్ అంటే ప్రాపర్ డెఫినిషన్స్, ప్లాస్టిక్ పొల్యూషన్ సంబంధించి రకరకాల ప్లాస్టిక్ సంబంధించి ప్రాపర్ డెఫినిషన్స్ ఉండాలని చెప్పి భారతదేశం కోరుతోంది. ఈ మొత్తం ప్లాస్టిక్ పొల్యూషన్ ట్రీటీకి సంబంధించి భారతదేశం యొక్క స్టాండ్ ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ బ్యాన్ ఇప్పుడే విధించకుండా సస్టైనబుల్ ప్రొడక్షన్ లెవెల్స్ అంటే ప్రొడక్షన్ స్లోగా ఫేజ్ అవుట్ చేసుకుంటూ రావాలి, కానీ ఒకటేసారి బ్యాన్ విధించడం కరెక్ట్ కాదని చెప్పి భారతదేశం పేర్కొంది.